మీకు స్తోత్రము. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. ఆయన 40 దినాలు ప్రభా నేను మీతో ఉండి అన్నపానాలు పుచ్చుకోకుండా మోసే అనుభవాలు ఎలా ఉన్నాయో మేము అన్నము లేదా పానం చేసి ఉండొచ్చు, ఒక పూట లేకపోతే 2 పూటలు 3 చేసి ఉండొచ్చు. కానీ మీతో కలిసి మేము గడుపుతున్నాం. కలుపుగా మీతో కలిసి గడుపుతున్నప్పుడు మీ ప్రభు ఎంత గొప్పదో, మీ దయ ఎంత గొప్పదో మేము అర్థం చేసుకోవాలి. పాపాలు క్షమిస్తాడని మళ్ళీ పాపం చేయకుండా పాపాలు క్షమించబడి ప్రభా పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా మాత్రమే మేము ప్రతిదినం మీ దగ్గర జీవించేవారుగా ఉండాలి. ప్రభా అద్భుతాలు మా పట్ల చేస్తానా, నిబంధన చేస్తానా, కలిసి ప్రభా మీరు చెప్పినట్టుగా మమ్మల్ని నడపాలి. ఆ విధంగా నడిచే కృప బాగా మా అందరికీ దయచేయమని ఈ 40 దినాల వల్ల మీతో దేవునితో సహవాసం చేసి దేవునితో నివాసం చేసి దేవుని దగ్గర ఇవన్నీ పొందుకునే కృప మా అందరికీ దయచేయి. ప్రభా మా పాపం క్షమించబడ నువ్వు కృప కలిగిన దేవుడు. నా జీవితంలో ఎంతో అద్భుతాలు చేసిన ప్రభా నేను అనుసరించి నడుస్తా, ఎవరితో నేను నిబంధన చేసుకోను ప్రభా. నువ్వు మా పట్ల చేసిన కార్యాలను బట్టి మీ స్తోత్రాలను ఎవరైతే వారిని ఒప్పుకుని ఈ వాక్యాన్ని లోబడిగితే చూపిస్తున్నారు వారిని ఆశీర్వదించి ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.